నిన్ను నన్ను దేవుని దగ్గరికి దరిచేర్చుటకు, దేవునితో కలిసి జీవించుటకు ఈ పరిశుద్ధ గ్రంథమే, ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ దేవుడే మనకి మూలాధారం. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడే, ఈ గ్రంథం ప్రకారంగానే మనం అవలంబించినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యాధారిగా మన మధ్యలోకి వచ్చి పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మనము ప్రతి విషయంలో కూడా ఒక నిశ్చయత కలిగి, ఒక భద్రత కలిగి, ఒక ధైర్యం కలిగి మనము ముందుకి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతా కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చింది. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రతి వాక్యము నా గురించే అని అర్థం చేసుకొనుచు ఆ వాక్యం మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళవలసిందే. అప్పుడే మన జీవితాలు కట్టబడతాయి. అర్థమైంది కదా? అందుకు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అందుకని అంటాడు మనకి యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలంట. అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి రావాలంటే నీ భక్తి నుంచి రావాలి. భక్తి అంటే ఏంటంటే ఇదే భక్తి చూపించడం అంటే. ఏదైతే సీజన్స్ వస్తూ ఉంటాయి, ఆ సీజన్స్ అట్లానే వెళ్తూ ఉంటాయి. అట్లానే ఈ సీజన్ ఎందుకంటే లెంట్ సీజన్ ఇది. ఈ సీజన్లో ఎందుకంటే లెంట్ గురించి మనము ధ్యానించాలి. అంటే లెంట్ గురించి ధ్యానించడం అంటే ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమున్న దేవుడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి ఆయన లెంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్లగా ఆయన ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా బలి అర్పించుకున్నాడో, ఏ విధంగా తిరిగి లేచాడు అనే విషయాలు ఈ లెంట్ డేస్లో మనము ధ్యానిస్తాం. అందుకు కాబట్టి జాగ్రత్తగా క్షుణ్ణంగా మనము లెంట్ గురించి ధ్యానిస్తున్నప్పుడు కొన్ని వచనాలు మనం తీసుకుందాం. అయితే ఎక్కువగా నేను ధ్యానిస్తున్నప్పుడు సువార్తలు, 4 సువార్తలు. ఈ సువార్తలు మనము సినాప్టిక్ గాస్పెల్స్ అంటాం మనం. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి లిఖించబడ్డాయి. ఈ సువార్తల నుంచి ఒక సువార్త మనము ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటంటే అది యోహాను సువార్త. యోహాను సువార్తలో మనము ఏంటంటే ప్రతిరోజు కూడా కొన్ని విషయాలు మనము లేఖనాలు పరిశీలిస్తూ, లేఖనాలు ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం చూద్దాం. అందరు కూడా తమ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి యోహాను సువార్త 43వ వచనం, 1-43 వచనము, పదం వెంబడి పదము చదివినప్పుడే మనం కొన్ని విషయాలు మన గ్రహింపులోకి రావాలి. ఆ చదువుతున్నప్పుడే హృదయంలో గ్రహించాలి. ఏమి మనకి ఈ పాసేజ్లో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, ఇక్కడ ఎవరెవరు ఇక్కడ లిఖించబడ్డాయి, ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేసి చాలా క్షుణ్ణంగా, నెమ్మదిగా, చాలా అర్థమైన రీతిలో ప్రతి ఒక్కరు కూడా చదవాలి. బైబిల్ చదవడం కూడా నేర్చుకోవాలి చాలా జాగ్రత్తగా మనం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో నేను చదువుతున్నా, చూడండి ఒకసారి. మరునాడు ఆయన గలీలకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదావాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మెస్సయ్య ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనిని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతనీయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడిటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. విషయాలు గ్రహించారు కదా, ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే యోహాను సువార్త ఈ 1వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. అన్ని అధ్యాయాలు కూడా ప్రాముఖ్యమైనవే. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మన ధ్యానాంశంలో ఈ నెతనీయేలు గురించి కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాం మనం. నెతనీయేలు ఏ విధంగా ప్రభువుని ఒప్పుకున్నాడు, ద కన్ఫెషన్ ఆఫ్ నెతనీయేల్ అన్నమాట. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు ఏ విధంగా ఏర్పడ్డారు, వారు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి విషయాలు మనం గ్రహించాలి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే పరిచర్యను ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్క రోజు ఒక కార్యాన్ని. ఏ విధంగా అయితే తండ్రి దేవుడు యెహోవా దేవుడు ఏ విధంగా సర్వ సృష్టిని ఏ విధంగా సృష్టించినప్పుడు ఆయన 6 దినాలు సృష్టించి 7వ దినాన్ని ఏ విధంగా విశ్రాంతి తీసుకున్నారో ఆ విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన పరిచర్యను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క దినము ఒక్కొక్క విధంగా ఆయన తన దినచర్యను కొన్ని ప్రణాళిక ప్రకారంగా, అంటే ఏదైతే లిఖించబడిన లేఖనాల్లో ఆ విధంగానే తండ్రి దేవునికి విధేయత చూపిస్తూ ఆయన తండ్రి దేవుని ఏ విధంగా కనపరుస్తూ ఆయన వచ్చిన విధానాన్ని ఒక్కొక్క దినము ఒక్కొక్క విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మొట్టమొదటి దినంగా ఏంటంటే లోగోస్ గురించి మాట్లాడాం. లోగోస్గా వచ్చి ఆయన దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. గొర్రెపిల్ల యొక్క శిష్యులు అన్నమాట. అంటే ఏదైతే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లకి మొట్టమొదటి శిష్యులు ఎవరంటే యోహాను గారి శిష్యులే ఆయనకు వెంబడించారు. అందులో మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే ఆంద్రేయతో పాటు ఎవరున్నారంటే యోహాను గారు ఉన్నారని మనం గ్రహించాలి. ఈ విషయాలు జరిగాయి. మరునాడు క్లియర్గా ఉంది కదా. మరునాడు చూడండి ఒకసారి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరునాడు ఎక్కడికి వెళ్తున్నారు? ఈయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని ఏమన్నారంటే నన్ను వెంబడించు. ఫస్ట్ టైం అయింది ఆంద్రేయ అయిపోయారు. తర్వాత ఎవరున్నారు మనకి ఇక్కడ? యోహాను అయిపోయారు. తర్వాత పేతురు గారు అయిపోయారు. ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడ? ఫిలిప్పు గారి దగ్గరకు వస్తున్నారు అనమాట. ఫిలిప్పు గారితో మాట్లాడుతున్నారు, నన్ను వెంబడించు. ఇది ఈ విషయం అన్నమాట. ఈ వెంబడించినప్పుడు ఫిలిప్ ఎవరు అంటే బెత్సైదా వాడంట. ఫిలిప్ ఎవరు ఇక్కడ? బెత్సైదా వాడు. అయితే అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఎవరంట? ఆంద్రేయ పేతురు యొక్క కాపురస్తుడు ఈ ఫిలిప్పు వెళుతూ ఏమైందంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఫిలిప్పు తనొక్కడే వెళ్లకుండా తను ఏదైతే ప్రభువుని వెంబడిస్తూ ఒక్కొక్కరు చూడండి ఒకసారి. ఎప్పుడైతే పేతుర్ని ఏ విధంగా అయితే ఆంద్రేయ తీసుకొచ్చాడో ప్రభువైన యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడి ఏదైతే లేఖనాలు పరిశీలించినప్పుడు ధర్మశాస్త్రం అయితే లిఖించబడ్డదో ఎవరైతే మెస్సయ్య అని మేము కనుగొన్నామో వచ్చి చూడమని చెప్పినప్పుడు ఆ విధంగానే పేతురు వస్తాడు. పేతురికి ఎందుకంటే దేవుడు చూస్తాడు, మరి యోహాను కుమారుడైన పేతురు అని పలకరించి ఆయన్ని ఇన్వైట్ చేసుకుంటూ ఆయనకు ఒక పేరు పెడతాడు. ఏంటంటే కేఫా అని పేరు పెడతాడు ఆయనకి. ఆ విధంగా ఇప్పుడు ఏమైందంటే ఈ విషయంలో ఫిలిప్పు నతనయేలు కనుగొని ఫిలిప్ ఏం చేశాడంటే నతనయేలు కనుగొన్నాడు. చూడండి, ఒకరికొకరు అనమాట. ఒకరికొకరు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నారు. అంటే పర్సనల్ సువార్తను ప్రకటిస్తున్నారు. ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నప్పుడు ధర్మశాస్త్రంలో ఏదైతే లిఖించబడదో ధర్మశాస్త్రంలో ఏదైతే ఎవరి గురించి అయితే లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలు పరిశీలించినటువంటి ఈ శిష్యులందరూ కూడా ఏమైందంటే ఎవరైతే వారు కనుగొన్నటువంటి ఆ క్రీస్తు వారు కనబడినప్పుడు వాళ్ళు చూసుకున్నారు, ఈయన క్రీస్తా కాడా అని వారు చూసుకున్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారిని కలుసుకున్నప్పుడు వారికి అర్థమైంది ఈయనే లేఖనాల్లో లిఖించినటువంటి లేఖనాలు ఉన్నటువంటి ఈయనే దేవుని కుమారుడు, ఈయన మెస్సయ్య అని గ్రహించి వారు మాట్లాడుతున్నారు. అందుకే అంటాడు ఇక్కడ ఫిలిప్పు నతనయేలు కనుగొని. ఫిలిప్పుని ఎవరు పిలిచారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఫిలిప్పుని ఎవరు పిలిచారు వెంబడించమని? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పుని పిలిచారు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫిలిప్పు నతనయేలు దగ్గరికి వెళ్తున్నాడు. చూడండి ఒకసారి. ఫిలిప్ ఏం చేశాడంటే నతనయేలు దగ్గరికి వెళ్తున్నాడు. ఏమన్నాడు చూడండి అక్కడ. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో, గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా, ఎవరు కనుగొన్నారు? నతనయేలు కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో, ఎవరిని గురించి మోర్చ రాశాడో, ఎవరి గురించి ధర్మశాస్త్రం లిఖించబడ్డదో, ఎవరికైతే లేఖనాలు ఉటంకిస్తున్నాయో
ఆయనను కనుగొంటిమి. ఎవరు చెప్పారు ఇది? ఎవరెవరితో చెప్తున్నారు చెప్పాలి. ఎవరితో చెప్తున్నారు? ఎవరు? ఫిలిప్పు నతనయేలుతో చెప్తున్నాడు. ఎవరెవరితో చెప్తున్నాడు ఇక్కడ? ఫిలిప్పు నతనయేలుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నతనయేలు కనుగొని, నతనయేలు అంటున్నాడు. ఏమన్నాడంటే, ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పెను. ఇదన్నమాట. చూసారా? ఏందంటే ఒకరికొకరు ఏ విధంగా ఆ ఇవాంజలిజం అనేది, ఆ లేఖనాలు పరిశీలించినటువంటి ఆ యూదులు వాళ్ళందరూ కూడా ఏదైతే క్రీస్తుని వెతుకుతున్నారో, ఏదైతే అభిషక్తుని వెతుకుతున్నారో వారిని కనపట్టినప్పుడు, వారు ప్రత్యక్షమైనప్పుడు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారంటే ఆ మెస్సయ్య గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు మెస్సయ్య దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. ఈ రోజుల్లో మనం గ్రహించాలి. ఇవన్నీ అప్పుడు జరిగాయి అన్నమాట. జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ ఆయన అందుకు నతనయేలు అంటున్నాడు. ఏమైనా నతనయేలు చూడండి ఒకసారి. ఏమంటాడు? నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా? నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదా? చూడండి ఒకసారి. అతన్ని అడుగుగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నతనయేలుతో చెప్తున్నాడు. వచ్చి చూడురా, కమ్ అండ్ సీ. నేను చెప్తుంది కరెక్టో కాదో, నేను ఎవరినైతే కనుగొన్నానో, ఎంత మంచి చూడసారి వచ్చి చూడమని, ఇది వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే యోహాను శిష్యులు తను వెంబడిస్తున్నప్పుడు, రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వచ్చి చూడమని చెప్పారు. ఈ లాంగ్వేజ్ ఎవరిది? వచ్చి చూడమని చెప్పేది ఇక్కడ అంటే, ఈ యొక్క ఫిలిప్పు ఇంకా కొద్ది దినాలైనా ఆయనతో కలిసినప్పుడు ఏ విధంగా అంటే ప్రభు ఏ భాష మాట్లాడుతున్నాడో, ఎటువంటి టెర్మినాలజీ ఉపయోగిస్తున్నాడో సేమ్ టెర్మినాలజీని ఇక్కడ ఫిలిప్పు కూడా ఉపయోగిస్తున్నాడు. ఫిలిప్పు కూడా మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? నతనయేలుతో అంటున్నాడు వచ్చి చూడమని చెప్పాయి. ఇదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఏదైతే శిష్యులు వెంబడిస్తున్నప్పుడు ఇదే మాటని వచ్చి చూడడం. అందుకు నతనయేలు ఏమంటాడు చూడండి ఒకసారి. ఏమన్నాడు ఆయన? అది చెప్పినప్పుడే నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫిలిప్పు ఏం చెప్తున్నాడు? నతనయేలుకి వచ్చి చూడమని చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఫిలిప్పు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. మెస్సయ్య గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఎవరైతే లిఖించబడ్డదో వారి గురించి మాట్లాడుతున్నాడు. వారి గురించి ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పు నతనయేలు ప్రకటించినప్పుడు నతనయేలు ఏమంటున్నాడంటే, ఆ యొక్క మెస్సయ్య గురించి కాకుండా గాను, ధర్మశాస్త్రం లిఖించినటువంటి ఏదైతే ప్రవక్తలు ఉటంకించినటువంటి యేసుక్రీస్తు వారి గురించి కాకుండా గాను ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ప్రదేశం గురించి మాట్లాడుతున్నాడు, ప్లేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అదిగో మెస్సయ్య ఉన్నాడని చెప్పేసరికల్లా, నేను మెస్సయ్యను కనుగొన్నానని చెప్పేసరికల్లా ఆ మెస్సయ్యను వచ్చి చూడమని చెప్తే ఈ నతనయేలు ఏమంటున్నాడంటే నజరేతు నుంచి ఏదైనా. నతనయేలు ఏం ప్రశ్న వేశాడు అక్కడ? ఇది ప్రశ్న. చూడండి ఒకసారి, ప్రశ్న వస్తుంది మనకు కూడా. నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని ఎవరు ప్రశ్న వేశారంటే నతనయేలు ఫిలిప్పుతో అడుగుతూ ఉన్నాడు. ఇది సందర్భము. ఇది గ్రహించండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏంటంటే నజరేతులో నుండి మంచిదని రాగలదా అంటే ఈ లోకంలో తృణీకరించింది. ఈ లోకంలో ఎవరు కూడా తనతో అంటే ఆ ఊరు గురించి కానీ ఆ ప్రదేశం గురించి మాట్లాడిన ప్రదేశం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని తృణీకరించిన రాయి మూలకి తలరాయి అయిపోయింది. ఏదైతే వీళ్ళందరూ తృణీకరించారో అక్కడనే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్పి గ్రహించాలి. అందుకనే నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా? ఏదైనా రాగలదా? అందుకనే ఎక్కడంటే మామూలుగా క్రిస్మస్ మనం ఏం చేసుకుంటాం? మనము బెత్లెహేం అంటాం. బెత్లెహేంలో క్రిస్మస్ కాదు. క్రిస్మస్ ఎక్కడ జరగాలి? ఫస్ట్ నజరేతులో జరగాలి. ఎక్కడి నుంచి వచ్చారు? నజరేతులు వచ్చారు కదా. నజరేతు నుంచి అనమాట ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి మనం గ్రహించాలి ఇక్కడ. అందుకని ఒక్కసారి మనము ఏం చూద్దామంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి ఒకసారి. 1, 2, 3 వచనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. చూడండి ఒకసారి. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున
ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చూడండి ఒకసారి, గలిలియ ప్రదేశమును మహిమగల దానిగా ప్రభువే చేస్తున్నాడు. ఈ లేఖనం ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా గ్రంథము. యెషయా రాసినటువంటి ఆ గ్రంథము నుంచి ఈ ఊరు గురించి రాస్తున్నాడు. గలిలియా నజరేతు గురించి రాస్తున్నాడు. గలిలియా ఎందుకంటే పనికిరాంది అనమాట. అంటే ఆ రోజుల్లో గలిలీ అంటే గలిలీ నుంచి ఎవరు వస్తారు, నజరేతు నుంచి ఎవరు వస్తారు, అక్కడ ఎప్పుడు కూడా మంచిది ఏది కూడా రానందుకు వీలు లేకుండా ఉంది కదా అని చెప్పినప్పుడు లేఖనాలు ఉటంకించి చూస్తే ఆ లేఖనాలు ఎందుకంటే పరిశీలించినప్పుడు ఈ గలిలియా ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడని చెప్పి ఇక్కడ లిఖించబడ్డది. 2వ వచనం చూడండి ఒకసారి. చీకట్లో నడుచు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకట్లో నడుచు మన్నఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. చూడండి ఒకసారి ఎంత బాగుందో. చీకటి నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మన్నఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. చూసారా, ఎవరి మీద వెలుగు వచ్చిందంటే నేను వెలుగై ఉన్నాను, చీకటి వెలుగును గ్రహింపకుండెను అని చెప్పి మన యోహాను సువార్త 1వ అధ్యాయం మనకుంది. అంటే ఆ వెలుగు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని గ్రహించాలి. అందుకనే ఈ వెలుగును చూచుచున్నారు, మన్నఛాయ గల దేశ నివాసుల మీద ఆ వెలుగు ప్రకాశించెను. ఎవరి మీద ప్రకాశించింది? ఆ నఫ్తాలి, తర్వాత ఏదంటే ఆ గలిలియా, ఆ యొక్క నజరేతు ఊర్ల మీద ఆయన యొక్క వెలుగును ప్రకాశించింది. ఆ వెలుగు ఇప్పుడు కూడా మన మీద కూడా ప్రకాశిస్తుందని చెప్పి మనం గ్రహించాలి. అందుకని 3వ వచనం అంటాడు అక్కడే, 9వ అధ్యాయము 3వ వచనము యెషయా గ్రంథము. నీవు జనములను విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారిని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడంట ఏదైతే మన నుంచి దోచుకోవాలని చూస్తున్నారో, ఏదైతే మన నుంచి అన్ని కూడా దోచుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే స్వీకరించారో వారంటే ఎటువంటి వారంట? ఆయనంట సంతోషభరితులంట. వారు ఇప్పుడు సంతోషిస్తున్నారని చెప్పి లేఖనాలు మనకి చెప్తున్నాయి. అందుకని అంటాడు ఇక్కడ. ఇప్పుడు వద్దాము 47వ వచనం చూడండి ఒకసారి. 47వ వచనం ఇక్కడనే యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనము. యేసు నతనయేలును తన యొద్దకు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గూర్చి చెప్పాను. చూడండి ఎంత మంచి దేవుడు. ఒక్కసారి ఆయన ఏమంటున్నాడంటే, ఎవరు? నతనయేలు ఏమంటున్నాడంటే, నతనయేలు క్లియర్గా నజరేతు నుంచి ఏదైనా మంచిది వచ్చినా అని చెప్పి ఎత్తి చెప్తున్నాడు. అంటే నజరేతు పనికిరానిది, నజరేతు నుంచి ఏది కూడా మంచిది రాదు అని ప్రకటిస్తున్నప్పుడు అని చెప్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఎంత బాగా అంటున్నారు. ఆయన విమర్శించట్లేదు, ఏమంటున్నారు చూడండి ఒకసారి. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి దగ్గరికి వస్తున్నాడు. చూసి నతనయేలుతో అంటున్నాడు. నతనయేలుకి ఏముంది? ఒక డౌట్ ఉంది. ఏంటో డౌట్ అక్కడ? నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమాధానం ఇస్తున్నారు. ఆయన మనసును ఎరిగినటువంటి దేవుడు, ఆయన పూర్వత్వాలు తెలిసినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. నిజముగా ఇశ్రాయేలు. చాలా జాగ్రత్త గ్రహించండి. నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడు అంట. ఎందుకు ఈయన ఇశ్రాయేలీయుడు అని మాట్లాడుతున్నారంట ఇక్కడ. ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఎవరి గురించి చెప్తున్నాడు? నతనయేలు గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గురించి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. నతనయేలు ఏం చేస్తున్నాడు? నతనయేలు ఏమంటున్నాడు? నజరేతు నుంచి ఏదైనా మంచిది వచ్చినా అంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఇతను ఇశ్రాయేలీయుడు. ఇతను ఏమంటాడు? ఇతని యందు ఏ కపటము లేదని చెప్తున్నాడు. చూడండి ఎంత ఇది ఉందో. ఆ ఊరు గురించి అంటే ఆ ఊరు నుంచి ఏది మంచిది రాదు, అక్కడి నుంచి ఏ విధంగా మిస్ అయ్యి వస్తాడని చెప్పేసి పిలుపుని పిలుపు చెప్పినప్పుడు అబ్జెక్షన్ చేస్తున్నాడు, డౌట్ వస్తున్నాడు. అక్కడి నుంచి రావడం ఏంటి? అది ఎందుకు పనికిరాని ఊరబ్బా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళందరూ ఎన్నికలేని వాళ్ళు, అక్కడి నుంచి మంచిది వస్తుంది అన్నటువంటి ఆ ఊరికే అసలు ఎన్నిక లేదని చెప్పేసి ఈ యొక్క నతనయేలు అంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు నతనయేలు ఆయనను అడుగగా. ఎవరు అడిగారు? నతనయేలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి 2వ క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటంటే, నా గురించి నీకు ఎట్లా తెలుసు?
అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసు? ఒకసారి చూడండి అక్కడ. ఫిలిప్పు అందుకు ఆయన అడుగుగా, యేసు ఫిలిప్పు అంటే యేసు అంటాడు ఇప్పుడు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే, ఫిలిప్పు వచ్చి నేను ఫిలిప్పుని పిలిచాను, ఫిలిప్పు నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నప్పుడే ఆ పిలవక ముందే నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వెక్కడ కూర్చున్నావో నాకు తెలుసు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు? పిలువక ముందే చూడండి ఒకసారి, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. ఈయన ఏం చేస్తున్నాడంట? అంజూరపు చెట్టు క్రింద కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. అందుకే దేవుడయ్యాడు. ఈయన ఏమయ్యాడంట అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ అంజూరపు చెట్టు కింద నతనీయులను చూశాడు. ఫిలిప్పు పిలవక ముందే చూశాడు. నతనీయులు ఏం చేస్తున్నాడో చూశాడు, ఏ చెట్టు కింద కూర్చున్నాడో చూశాడు. ఈ విషయాలు ఎందుకంటే అది చెప్పినప్పుడు చూడండి ఒక్కసారి, అంటే సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఒమినిసెంట్ ఆయన, సర్వజ్ఞాన ఆయన, సర్వర్యామ ఆయన. ఏం చేస్తున్నావు ఆయనకు తెలుసు, నేనేం చేస్తున్నా ఆయనకు తెలుసు, ఎవరేం చేస్తున్నారో ఆయనకు తెలుసు ఆయనకి. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే, నతనీయేలు ఏ విధంగా ఆ యొక్క అంజూరపు చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నాడో తెలుసుకున్నటువంటి ప్రభువు, నతనీయేలు ఏం చేస్తున్నాడు అంజూరపు చెట్టు కింద, ఏం చదువుతున్నాడో తెలిసిన ప్రభువు, ఈరోజు నీవు నేను ఏం చేస్తున్నావు ఆయనకు తెలీదా? ఎలా గెరుగుదు అని ఆయన అడిగినప్పుడు ఈయన ఒమినిసెంట్ గాడ్ అనమాట, సర్వజ్ఞుడైన, సర్వర్యామి ఈయన, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి ఈయనకి తెలీదా ఎవరెక్కడున్నారని చెప్పి? అందుకంటే వృత్తాంతం మొత్తం తెలుసు ఆయనకి. ప్రతి ఒక్క యూదుడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక స్థలం ఉంటుందంట. వాళ్ళు ఒక చెట్టు కింద కానీ లేకపోతే ఒక రూములో కానీ వాళ్ళకు ఒక ప్రేయర్ టైం ఉంటుంది, ఒక క్వైర్ టైం ఉంటుంది. నీకు నాకు అటువంటిది ఉండవలసిందే. ఇక్కడ ఏం చేసేవాడంటే ఈ యొక్క నెతన్యాలు ప్రతిరోజు కూర్చొని ఆ అంజూరపు చెట్టు కింద కూర్చొని ఆయన దేవుని ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుని ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాడు, తోరాను ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక టైం ఉంది, ఆయనకు ఒక ప్రదేశం ఉంది, ఆయన అక్కడ మెడిటేట్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయమందు. నీకు అటువంటి టైం ఉందా? నీవు ఆ విధంగా కూర్చొని ప్రేయర్ చేస్తున్నావా? ఆ విధంగా వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? నీకు ఒక సమయం ఉందా, ఒక సందర్భం ఉందా? ఏ సమయంలో నువ్వు కూర్చొని దేవునితో మాట్లాడుతున్నావు అనే విషయాలు ఇక్కడ క్లియర్గా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నతనీయేలు ఏం చదువుతున్నాడు, నతనీయేలు ఏదైతే ఆయన ధ్యానిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. అదేవిధంగా నతనీయేలుకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ధర్మశాస్త్రం ఏ చాప్టర్ చదువుతున్నాడు నుంచి ఏ అధ్యాయాన్ని తీసుకొని ఆయన ఉటంకిస్తున్నాడు, ఆయన చదువుతున్నప్పుడు తన మనసులో ఏమనుకుంటున్నాడు, తన మనసులో ఏదైతే సందేహిస్తున్నాడు, తన క్వశ్చన్లు ఏమైతే రేజ్ అవుతున్నాయో, తన సందేహాలు కానీ తన సమస్యలు కానీ ఏవైతే ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదైతే అనుకుంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా ప్రభువుకు తెలుసు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో ఆ సెంటెన్స్ చదువుతున్నప్పుడు కానీ ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ నీకొచ్చిన సందేహాలు దేవునికి తెలుస్తాయి, నీకొచ్చిన క్వశ్చన్స్ దేవునికి తెలుస్తాయి, నీకొచ్చిన సమస్యలు దేవునికి తెలుస్తాయి. అది ఇక్కడ రాశాడు అనమాట. ఏం రాశాడు చూడండి ఒకసారి క్లియర్గా. అక్కడ ఏమవుతుందంటే ఆ విషయాన్నే దేవుడు ఉటంకిస్తున్నాడు. ఏం చదువుతున్నాడు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 50 వచనం చూడండి ఒకసారి. 50 వచనం అక్కడే. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నేను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావు, వీటికంటే గొప్ప కార్యము చూతువని అతనితో చెప్పాను. వీటికంటే గొప్ప కార్యములు నీవు చూతువని ఆయనతో చెప్పాను. చూడండి ఒకసారి, నతనీయేలుకి అంటే ఎవరికి తెలియని విషయము ఇప్పుడు నతనీయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అంజూరపు చెట్టు కింద నువ్వు చదవడం చూసినప్పుడే నువ్వు గ్రహించావా? కాదు, ఇంతకంటే ఎక్కువ విషయాలు నువ్వు గ్రహిస్తావని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని మనం గ్రహించాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే గుర్తుపెట్టుకోండి, 51వ వచనం చదవండి ఒకసారి. 51వ వచనము. మరియు మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటైను దిగుటైను చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఇప్పుడు చూడండి అక్కడ, ఇది ఎక్కడ గుర్తొచ్చింది మీరు చెప్పండి. ఈ వచనం ఈ వచనం ఎక్కడ ఉందంటే
యాకోబు గారు ఏం చేశారంటే తన యొక్క తండ్రిని తన యొక్క అన్నని మోసపరిచి ఎక్కడికి పారిపోతున్నాడు? ఈయన మిద్యాను దేశానికి పారిపోతున్నాడు. 1800కి వచ్చేసరికి ఏమైందంటే బేతేలు అనే స్థలంకి వచ్చినప్పుడు ఆయన అక్కడ చీకటి అయినప్పుడు ఏం చేశాడంటే ఒక రాయిని తలగడగా చేసుకొని ఆయన పడుకున్నాడు. ఎవరు పడుకున్నారు? చెప్పాలమ్మా, ఎవరు పడుకున్నారు? యాకోబు ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? తన అన్నకి తన తండ్రికి మోసం చేసి ఆయన పారిపోతున్నాడు. ఎక్కడ? ఆయన బేతేలు దగ్గరకు వచ్చాడు. అక్కడ వచ్చి ఏం చేశాడు? ఆయన చీకటి అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక తలగడ ఒక రాయిని పెట్టుకొని ఆయన పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఏంటో దర్శనము? ఒకసారి చూడండి. ఒకసారి ఏ దర్శనం చూద్దాం ఒకసారి. అది మనము ఒకసారి చూడండి. ఆదికాండం 28వ అధ్యాయమేనా? చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. ఆదికాండం తీయండి ఒకసారి. 12వ వచనం చూడండి ఒకసారి. 28, 12 ఏముంది ఒకసారి చూడండి ఒకసారి. అక్కడ చూడండి, క్లియర్ స్లోగా చదవండి. ఆయన ఒక దర్శనాన్ని, కళ కాదు దర్శనం చూడండి. అక్కడ ఆ దర్శనం అంటే కళను రాశారు కానీ దర్శనం అనమాట అది. అక్కడ ఏంటో దర్శనం అంటే అక్కడ ఆయన పడుకున్నాడు. పడుకుంటే ఏమైంది? అక్కడ ఆయనకి ఏం కనబడుతుంది? ఒక నిచ్చెన భూమి మీద నిలబడింది. దాని కొన ఆకాశానికి అంటుకుంది. దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చెను. ఇక్కడ చూడండి ఒకసారి 51 వచ్చిన చూడండి ఒకసారి. ఇక్కడ 51. ఆయన మీరు ఆకాశము తెరుడుబడటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటైను దిగుటైను చూతులను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అక్కడ చూడండి ఒకసారి ఏమైంది? అక్కడ ఏమైందంటే యాకోబుకి నిచ్చెనలో దర్శనం వచ్చింది. ఆ నిచ్చెన ఎందుకంటే ఆ చివర ఆకాశంకి ఉంది, ఇక్కడ కింద నా భూమి మీద ఉన్నప్పుడు ఆ నిచ్చెన మీద ఎందుకంటే దేవదూతలు ఎక్కుతూ దిగుతూ రావడం ఆయనకి దర్శనంలో కనబడింది. ఆ విషయాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నారంటే గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏ వచ్చిన ఆయన ఆ యొక్క అంజూరపు చెట్టు కింద కూర్చొని ఆ అంజూరపు చెట్టు కింద ధర్మశాస్త్రం ఓపెన్ చేసి ఆ ధర్మశాస్త్రం నుంచి ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని చదువుతున్నాడు. అంటే అధ్యాయం ఏం చదువుతున్నాడో కూడా దేవునికి తెలుసు. ఏ అధ్యాయం చదువుతున్నాడో ఏమి చదువుతున్నాడో ఆయనకి తెలుసు. అది దేవుడు అన్నమాట. ఆయన అందుకే దేవుడు. ఆయన ఎంత మంచి చూడు ఒకసారి. ఆయన ఏమన్నాడంటే ఆ విషయాన్ని చదువుతున్నప్పుడు ఆ విషయం ఎందుకంటే మనోడికి అర్థం కావట్లేదు. ఎవరా నిచ్చెన అంట? ప్రభువైన యేసుక్రీస్తు వారే నిచ్చెన. ఆకాశానికి భూమికి మధ్యన ఉంది నిచ్చెన. అది ఆ నిచ్చెన గురించి ఏంటంటే ఏదైతే అక్కడ ఆది కాండంలో ఉటంకించినటువంటి ఆ తోరా నుంచి ఆ ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఏదైతే విషయాన్ని తీసుకొని ఆయన చదువుతున్నప్పుడు ఆ విషయాలు దేవుని ఆయన మనసులోకి వచ్చింది. ఎవరికి? నతనీయులకు వచ్చింది అనమాట. ఏంటి నిచ్చెన ఏంటి? యాకోబు ఏంటి మోసగాడు అంటున్నాడేంటి? యాకోబు ఎందుకంటే తన తండ్రిని తన యొక్క అన్నని మోసం చేశాడని చెప్పి అక్కడ లిఖించినటువంటి ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు వాటి మీద ఎవరికి వచ్చిందంటే ఈ యొక్క నతనీయులకి డౌట్ వచ్చింది. నతనీయులకి ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. అందుకంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు చూడండి ఒక్కసారి. ఇప్పుడు వద్దామా? ఏమన్నాడు చూడండి ఒకసారి. ఈ నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇక్కడ యాకోబుకు పేరేంటి? ఆయన ఇంకో పేరు ఇచ్చాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు? ఎవరికి? యాకోబు నతనీయులకి ఏమంటున్నాడు? నువ్వు నిజంగా ఇశ్రాయేలీయుడు అంటున్నాడు. అంటే అక్కడ యాకోబు దగ్గరికి వెళ్ళి ఈయనకి అంటున్నాడు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడివి, నువ్వు నిజంగా నీ అందు ఏ కపటము కనబడట్లేదు అంటే అది చెప్పేసరికల్లా మా నోడికి ఒడుకొచ్చేసింది ఒక్కసారి అనమాట. నా గురించి ఈయనకి ఎట్లా తెలుసు అని చెప్పి. నేను చదువుతున్న టెక్స్ట్ ఏంటి, నేను చదువుతున్నట్టు వాక్య భాగము ఈయనకి ఎట్లా తెలిసింది? ఈయన ఏదో చెప్పలేదు. నువ్వు ఏదైతే అంజూరపు చెట్టు కింద కూర్చొని నువ్వు ధర్మశాస్త్రం ధ్యానించడం నేను చూశానని చెప్పినటువంటి అది చూడడమే కాదు, నువ్వు ఏ టెక్స్ట్ చదువుతున్నావు కూడా చూశాడు. ఏ వాక్య భాగం చదువుతున్నావో నేను చూశాడు దేవుడు అనమాట. ఆ వాక్య భాగం నుంచి నీకు ఏదైతే నీ మనసులోకి వచ్చినప్పుడు క్వశ్చన్లు కూడా దేవుడికి తెలుసు, నీ సందేహాలు కూడా దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు నతన్యేలు కదే అంటున్నాడు, నిజంగానే ఈయన ఇశ్రాయేలీయుడు, ఈయన యందు ఏ కపటమో లేదు. ఇప్పుడు నతనీయేలు అంటున్నాడు కన్ఫెస్. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత నతనీయేలు ఏం చేస్తున్నాడంటే ప్రభువు దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నాడు. ప్రభువుని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏం ఒప్పుకుంటున్నాడు? ప్రభువుని ఇప్పుడు దగ్గర నుండి ఒప్పుకుంటున్నాడు. ఏంటి ఒప్పుకున్నాడు చూడండి ఒక్కసారి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ అంటే ఇంత జరిగింది ఎవరికి? నతనీయేలు గారికి ప్రభువుకి ఇంత జరిగినప్పుడు
ఇప్పుడు నతనీయేలు కన్ఫెస్ ఆఫ్ ది ఎవరు నతనీయేలు అంత డిసైపుల్ ఆఫ్ నతనీయేలు అనమాట. ఎవరు ఏం చేశారు చూడండి ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి ఏమైంది చూద్దాం. అక్కడ 49వ వచనంలో నతనీయేలు 49వ వచనం ఒకసారి 49వ వచనం బోధకుడా నతనీయేలు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు. చూడండి ఒకసారి మొట్టమొదటిగా ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుడవు. తర్వాత ఏమంటున్నాడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఫస్ట్ ఏమన్నాడు, బోధకుడా. ఈయన ఫస్ట్ ఏమన్నాడు, ఆయనకి ఫస్ట్ ఆయన ఏమన్నాడు 46వ వచనంలో, నజరేతు నుంచి ఏదైనా ఆ నోటితోటే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు నతనీయేలు గురించి ఆయన ఎక్కడైతే కూర్చొని ఏ విధంగా ధ్యానిస్తున్నాడో అది చెప్పినప్పుడు, అంజూరపు చెట్టు కింద ఆ చదువుతున్నప్పుడు ఆ టెక్స్ట్ నేను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నిగూఢ అర్థాన్ని వ్యక్తపరిచినప్పుడు, ఆయనకు అర్థాన్ని చెప్పినప్పుడు అది చూసినటువంటి నతనీయేలు అంటున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఏమన్నాడు, బోధకుడా. బోధకుడా, బోధకుడు ఎవరంటే మనకి ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన నిజమైన బోధకుడు. ఆయన బోధనే మనం అనుసరించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఉపమానాలనే మనము తప్పకుండా అక్కడున్న అర్థాలు మనం తెలుసుకోవలసిందే. తర్వాత ఏమంటాడంటే, నీవు దేవుని కుమారుడవు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఏమన్నారు వాళ్ళు, మొట్ట ఫిలిప్ ఏమన్నాడు, మెస్సయ్యను మేము కనుగొన్నాము, ఈయన మెస్సయ్య, వచ్చి చూడమని చెప్పాడు. అట్లానే ఎవరంటే అక్కడ ఆంద్రేయ అదేవిధంగా యోహాన్ గారు ఏమన్నారంటే, మేము మెస్సయ్యను కనుగొన్నాము, నువ్వు వచ్చి చూడమని చెప్పి ఎవరితో చెప్పారు, ఆయన పేతురుతో చెప్పారు. ఆ విధంగానే ఈ యొక్క ఫిలిప్పుని ఏదైతే దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెంబడించినప్పుడు, ఆ ఫిలిప్ ఎందుకంటే దేవుడిని తెలుసుకున్నప్పుడు దేవుడే నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పి, ఆయనే మెస్సయ్య అని చెప్పి, ఆయనే క్రీస్తు అని చెప్పి ఎరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే నతనీయేలు దగ్గరికి వెళ్ళాడు. నతనీయేలు ఎందుకంటే ఆయన ఏమడిగా డౌట్ అడిగాడు. ఏందో డౌట్ అడిగాడంటే, నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదన్నాడు. అటువంటి అప్పుడు ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే క్లియర్గా, నతనీయేలు ఏదైతే ఫిలిప్పు పిలవక మునిపే అంజూరపు చెట్టు కింద ఆయన ఏదైతే ధ్యానిస్తున్నాడో, ఏ ధర్మశాస్త్రం చూశాడో దాన్ని ఈయన చెప్పినప్పుడు అప్పుడు నతనీయేలు కన్ఫెస్ అయ్యాడు. అప్పుడు నతనీయేలు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏమంటున్నాడంటే, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు. ఇశ్రాయేల్ కంట రాజు అంట. బా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు అనమాట, అంతవరకు ఒప్పుకోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా అదే క్వశ్చనింగ్ అనమాట. నువ్వు ఫిలిప్లా నువ్వు నతనీయేలుకి నువ్వు దేవుని దగ్గర తీసుకొస్తున్నావా? ఏదైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలు తీర్చేవాడుగా నువ్వు ఉన్నావా? ఆ ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇచ్చే రీతిలో నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నావా? నువ్వు ఎవరిని ఏ విధంగా దేవుణ్ణి పరిచయం చేయాలనుకుంటున్నావా నువ్వు ఒకసారి ఆలోచించావా? ఇక్కడ చూసావా ఏ విధంగా అంటే, ఎప్పుడైతే ఆ ఫిలిప్ చెప్పిన మాటని ఆ నతనీయేలు ఆయన ఎందుకంటే డౌట్ని వ్యక్తపరిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. నువ్వేం చేయాలంటే, ఎప్పుడైతే నువ్వు చేసిన సువార్త ఎవరికైనా అందలేకపోతే, ఎవరైనా అంగీకరించలేకపోతే, నువ్వు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే ప్రభు దగ్గరికి వారిని తీసుకొని రావాలి. ప్రభు వాళ్ళకి ఏం చేస్తాడంటే, వారు పూర్వత్వరాలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయదలిచారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ మోటివ్స్ ఏంటి, వాళ్ళు ఏమై ఉన్నారని చెప్పి ప్రభువుకు తెలుస్తుంది. ప్రభు హృదయాన్ని ఆకర్షించగలుగుతాడు, ప్రభు హృదయాన్ని చేంజ్ చేయగలుగుతాడు. ప్రభు తన హృదయాన్ని ఎవరైతే తనకు అంగీకరించవలసిన వారి హృదయాన్ని తన తట్టు తిప్పుకోగలుగుతాడు. ఇప్పుడు అదే విషయం నతనీయేలు విషయంలో జరిగింది. నతనీయేలు విషయంలో జరిగింది అదే. ఒక డౌట్తో వచ్చినటువంటి నతనీయేలుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన గురించి చెప్పినప్పుడు ఏ విధంగా కన్ఫెషన్ అయ్యి తన నోటితో ఒప్పుకున్నాడు, బోధకుడా, బోధకుడా నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుడవు, నువ్వు ఇశ్రాయేలు రాజు అని చెప్పి ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో అటువంటి ఒప్పుకోలు నీవు నీ స్నేహితులకు కానీ, నీ బంధువులకు కానీ, నీ ఇరుగు పొరుగు వారికి కానీ ఆ విధంగా వాళ్ళు ఒప్పుకోని స్థితిలోకి నువ్వు మార్గమై ఉన్నావా అనేది నువ్వు ఆలోచించుకోవాలి.
అందుకంటాడు ఇవన్నీ విషయాలు కూడా. అందుకనే ఈరోజు మనం ఎందుకంటే క్లియర్గా మొదటి నుంచి ఏదైతే మనం చూసామో యోహాను సువార్తలో మొట్టమొదటిగా ఆయన దేవుడై ఉన్నాడు, ఆ వాక్యం దేవునిగా వచ్చేసాడు, శరీరధారికి వచ్చాడు. ఆ వాక్యం ఏమైందంటే ఒక ల్యాంబ్ ఆఫ్ గాడ్గా వచ్చాడు, అంటే దేవుని గొర్రెపిల్లకు వచ్చాడు. తర్వాత ఆ గొర్రెపిల్ల ఇదిగో లోక పాపలు మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క ఎవరు యోహాను గారు ప్రకటించినప్పుడే యోహాను శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారి శిష్యులుగా మారారు. యేసుక్రీస్తు ఎందుకంటే యోహాను ఎప్పుడు కూడా బాధపడలేదు, నా శిష్యులు ఏ విధంగా ఆ యొక్క ఎందుకంటే నాకంటే వెనక వచ్చేవాడు దేంతోటి ఆయన అగ్నితోటి పరిశుద్ధాత్మతోటి బాప్టిజం ఇస్తాడు, నేనైతే ఓన్లీ నీటితో బాప్టిజం ఇస్తున్నాను అని చెప్పి ఆయన ప్రకటించినప్పుడు ఆయన ఈ శిష్యులు వెంబడిస్తుంటే తన శిష్యులు ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నప్పుడు ఆయన సంతోషించాడు. ఎందుకంటే తన శిష్యులే యేసువారి శిష్యులుగా మారారు. మనం శిష్యరకం అంటే మనకు శిష్యులుగా మనం ఏర్పరచుకోకూడదు, దేవునికి శిష్యులుగా మనం ఏర్పరచాలి. అందుకనే మనకి ఏంటంటే మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి 3 వచనాలు అందుకంటాడు. ఏమంటున్నాడు? గ్రేట్ కమిషన్ మనం చదువుతాం. మనం సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి, అంటే అందరికీ శిష్యులుగా మార్చాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ నామములో, తండ్రి నామములో వాళ్ళకి ఏం చేయాలి? ఆ బాప్టిజం ఇవ్వాలి అనేది మనం గ్రహించాలి. ఎంత మంచి మాట చూశారు ఇక్కడ. అందుకని అట్టి స్థితిలో నువ్వు ఉన్నావా అని దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు. దేవునికి ఒకే ఒకటి గ్రహించండి, దేవునికి అన్నీ తెలుసు. తెలియదని అనుకోకండి. మీరు ఏం చేస్తున్నారో దేవునికి తెలుసు, నేనేం చేస్తున్నా దేవునికి తెలుసు. అదే ఉదాహరణ మనకి ఇచ్చాడు. అందుకు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము గ్రహించాలి అన్నమాట. ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే వాక్యం నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వచ్చిందంటే కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఇస్రాయేల్ యొక్క రాజు అంతవరకు వచ్చింది. ఏది? 1వ అధ్యాయం. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయం ఇన్ని ఉన్నాయి అన్నమాట ఒకసారి. అందుకు కాబట్టి మనము ధ్యానిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానించి అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నామంటే దేవుడి గురించి ఎక్కువగా మనం తెలుసుకుంటే అంత ఎక్కువగా మనం స్తుతించి ఆరాధించి మహింపరచవచ్చు. అంత ఎక్కువగా ఆయనకి మనం ఆరాధించినప్పుడే ఆయన ఉద్దేశాలు మన ఎడల నెరవేరుతాయి, ఆయన యొక్క చిత్తము మనలో నెరవేరుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేసి నడిపించి వదిలింప చేయనుగాక.